ప్రజల మన ప్రభువును మన రక్షకుడును అయిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ లేఖనం. మీరు చేయు పనులన్నీ ప్రేమతో చేయండి. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనతో తెలియజేస్తున్నాడు. మీరు చేయు ప్రతి కార్యమును కూడా ప్రేమతో చేయండి అంటున్నాడు. మరి అట్టి ప్రేమ కలిగిన వారిగా ప్రభువుల వారు ఈ లోకమునకు వచ్చారు. అట్టి ప్రేమతోనే ప్రతి కార్యములను కూడా ప్రభువుల వారు మరి ప్రేమ చూపిస్తూనే అట్టి ప్రేమతో ఆప్యాయతతో కార్యాలు చేశాడు. మరి ఈ లోకంలో ప్రభువుల వారిని ప్రేమిస్తున్నామంటున్నటువంటి మనము, ప్రభువు యందు విశ్వాసము చూపించుచున్నటువంటి మనము చేసే కార్యములన్నీ కూడా ప్రేమతో ఉన్నాయా లేదా ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభువుల వారు అంటున్నారు. ఈ దినం నుండి అయినా సరే మనము చేసే ప్రతి కార్యమును కూడా ప్రేమతో చేసిన యెడల ఆ ప్రేమామయుని యొక్క మన్ననలు మనము పొందుకుంటాము. మరి అలా ఉందాము అనుకున్నట్లయితే అందరం కూడా తలలో వచ్చుకొని ప్రభు యొక్క ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఛానల్ వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు నేను సమర్పించుకుంటూ నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని, ఎందుకంటే మేమందరం కూడా మా కార్యములను ప్రేమతో చేసే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయబడి బ్రతిమలాడుకుంటాను. మా ప్రభువా, మీ పాదాల దగ్గర ప్రతి ఒక్కరిని ఉంచి నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.